ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం 56వ కీర్తన 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. ప్రతి ఒక్కరు కూడా స్థిరమైన జీవితాన్ని కోరుకుంటారు. అన్ని విషయాల్లో కూడా సెటిల్ అవ్వాలని ఆశపడుతూ ఉంటారు. కుటుంబంతో నెమ్మది కలిగి జీవించాలని ప్రతి ఒక్కరి కోరిక. దావీదు జీవితంలో శత్రుభయం చేత తన నివాసంలో ఉండక పరిగెత్తుతున్న పరిస్థితుల్లో రాసిన కీర్తన ఈ కీర్తన. నా సంచారములన్నీ నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. విశ్వాసంతో పలికిన దావీదు జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. శత్రు బాధకు అనేక స్థలాలలో పరిగెత్తవలసిన పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించి అతన్ని స్థిరపరిచాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఒక స్థిరత్వం లేని పరిస్థితుల్లో నీవు ఉంటున్నావేమో. నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని బట్టి నీ కుటుంబంతో గడపలేని పరిస్థితుల్లో నువ్వు చాలా కన్నీటితో ఉన్నావేమో. నీ భార్య నీ పిల్లలతో గడపలేక ట్రాన్స్ఫర్స్ కాక ఎంతో బాధపడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నావు, కానీ విజయాన్ని పొందలేకపోతున్నావు, ఆశీర్వదించబడలేకపోతున్నావు. ఎన్నో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఏ ఉద్యోగం కూడా స్థిరమైందిగా నీ జీవితంలో కనబడడం లేదు. నీ జీవితంలో ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన పరిస్థితుల్లో అనుభవంలో నీ జీవితంలో ఉన్నావు కదా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ సంచారాలన్నీ కూడా దేవుడు లెక్కించాడు. నీ ప్రతి కన్నీళ్లు, నువ్వు వేదనతో ఎంతగా ఏడుస్తున్నావో అవన్నీ కూడా ఆయన పుస్తకంలో వ్రాయబడి ఉన్నాయి. ఆయన జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నా ఆ ప్రతి పరిస్థితి నుంచి విడిపించగలిగిన దేవుడు. ఒక సొంత గృహం లేక అనేక ఇల్లు మారుతూ బాధలు పడుతున్న పరిస్థితిలో ఉన్న నీ జీవితాన్ని చూస్తున్నాడు. గర్భఫలం లేక ఎన్నో హాస్పిటల్ తిరిగి విసిగి వేసారిపోయిన అనుభవాన్ని కూడా ప్రభువు చూస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఎన్నోసార్లు పరీక్షలు రాసి ఫెయిల్ అయిపోయిన పరిస్థితిని కూడా దేవుడు గమనిస్తున్నాడు. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ ప్రతి కన్నీటిని ఆయన లెక్కగట్టి నీ జీవితంలో గొప్ప మేలులతో నేను నింపుతాడు. ఒక పేద కుటుంబం తనకున్న పేదరికం చేత అద్దె ఇంట్లో జీవిస్తూ ఆ అద్దెను కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఇంటి యజమానులు వారిని ఆ ఇంటిలో నుంచి ఖాళీ చేపిస్తూ ఉన్న పరిస్థితుల్లో అనేక ఇల్లు మారవలసిన పరిస్థితి వారి జీవితంలో కలుగుతూ ఉండేది. అయితే కుటుంబం అంతా కలిసి విసిగి వేసారిపోయి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టారు. దేవా, ఈ పేదరికాన్ని బట్టి మేము ఇంటి అద్దెలు చెల్లించలేకపోతున్నాం, అనేక ఇల్లులు మార్చవలసిన పరిస్థితి మా జీవితంలో కలుగుతుంది, మాకు ఈ విషయంలో సహాయం చేయవా, మాకు ఒక స్థిరత్వాన్ని ఇవ్వవా అని దేవుడి సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని వారి జీవితంలో జరిగించాడు. విదేశాలకు వెళ్ళిన ఒక సహోదరుడు మరి తిరిగి వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఈ కుటుంబాన్ని కనుగొని, ఇదిగో నా ఇంటికి నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాను, నా ఇంటిని కనిపెట్టుకొని శుభ్రపరచడానికి ఒక కుటుంబం కావాలి, కాబట్టి మీరు మా ఇంట్లో చక్కగా ఉండొచ్చని సకల సదుపాయాలతో సౌకర్యాలతో ఉన్న తన ఇంటిని ఆ కుటుంబానికి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎటువంటి బాధను అనుభవిస్తున్నావో నీ బాధను కూడా దేవుడు చూస్తాడు. ఆ కుటుంబం వల్లే నువ్వు కూడా కన్నీటితో ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప మేలులు జరిగించడం నీవు కూడా చూస్తావు. కాబట్టి నీ కన్నీళ్ళు లక్ష్య పెట్టట్లేదని, నీ స్థిరత్వం లేని నీ బ్రతుకును ఆయన చూడట్లేదని నువ్వు అనుకోవద్దు. నేను చూస్తున్నాను అని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి విశ్వాసం ఉంచు, ధైర్యం తెచ్చుకో, ప్రార్థించు, గొప్ప కార్యాలను పొందుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది ప్రభువా నా తండ్రి ఈరోజు ఒక స్థిరమైన జీవితం లేక ప్రభా, భర్త ఒక చోట, భార్య ఒక చోట, పిల్లలు ఒక చోట జీవిస్తూ ప్రభా నా తండ్రి బాధపడుతున్నారు. అటువంటి బిడ్డలు ఒక కుటుంబంగా చక్కగా గడపడానికి నీ గొప్ప కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఎన్నో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి కూడా ప్రభా ఒక సరైన ఉద్యోగాన్ని పొందలేని స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయిన అనుభవంలో ఉన్న వారికి గర్భఫలాలు మీరు దయచేయండి. వివాహ సంబంధాల కోసం వెతికి విసిగి వేసారిపోతున్న వారి జీవితాల్లో
చక్కటి భాగస్వాములు మీరు దయచేయండి ప్రభా. అద్దెళ్లలో ఒక స్థిరమైన ఇల్లు లేక బాధపడుతున్న వారికి ఒక సొంత గృహం మీరు దయచేయండి. అనేకాల వ్యాపారాలు మార్చి చేస్తున్నప్పటికి కూడా లాభదాయకంగా లేక విజయం లేక అతన్ని బాధపడుతున్న వారికి ఒక స్థిరమైన ఆశీర్వాదకరమైన వ్యాపారాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సేవలో ఫలం లేక బాధపడుతున్న వారు వారి సేవలు యేసు నామములో వృద్ధమును గాక, వారు యేసు నామములో బ్లెస్ అవుదురు గాక, వారు అడుగుపెట్టు ప్రతి స్థలాల్లో ఆత్మల పంట యేసు నామములో కోయుదురు గాక, ప్రభా సంఘ అభివృద్ధి యేసు నామములో కలుగును గాక. దేవా, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.